హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై టెక్ న్యూస్ ఎపిసోడ్ 30. ఇవాళ లేటెస్ట్ టెక్ గోల్డ్ సిల్వర్ అండ్ ఏఐ బ్లాస్ట్ న్యూస్ చూసాము. లేటెస్ట్ మొబైల్ న్యూస్ వచ్చేసి వివో V70 సిరీస్ ఫిబ్రవరి 19న లాంచ్ అవుతుందంట. దీంట్లో జైసిస్ కెమెరాలు, పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ జూమ్ ఫ్యూచర్, ఫోటోగ్రాఫిక్ లెవెల్కి ఇది లైక్ బెస్ట్ ఫోన్ అని చెప్పేసి ఒక లైక్ న్యూస్ అవుతుంది. పిక్సెల్ 10a కొత్త ఓపో టెక్నో ఫోన్లు కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ న్యూస్ వచ్చేసి మనం లైక్ వెన్ ఎవర్ వీ గెట్ ఇన్ టు న్యూస్ లైక్ మనకి న్యూస్ వచ్చినప్పుడు చూసాము. ఏఐ షాకింగ్ అప్డేట్స్. టెస్లా చైనాలో ఏఐ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ అండ్ స్మార్ట్ కార్స్ ఇంకో లెవెల్కు లైక్ వెళ్ళబోతున్నాయి అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే టెస్లాలో ఇంకా భారీ ఎత్తున ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు. లైక్ ఆల్రెడీ అది చాలా ఆటోమేటిక్. ఇంకా ఎంతవరకు తీసుకెళ్తా అనేది ఇంకా ఏఐ అడ్వాన్స్ ప్రకారం ఉంటుంది. ఏఐ అడ్వాన్స్ అవుతుంది. లైక్ రెడిట్ ఏఐ యాడ్స్ వల్ల భారీ లాభాలు. ఏఐ ఇప్పుడు డబ్బులు ముద్రించే మిషన్ అయ్యింది అని చెప్పేసి ఇంకో న్యూస్ ఉంది. కమింగ్ టు అందరి ఫేవరెట్ న్యూస్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. ఈ మధ్య పడిపోయిన గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చాయి అని చెప్పేసి ఒక న్యూస్ అవుతుంది. అది చెప్పిన కదా ఏదైనా గోల్డ్ సిల్వర్ పొయ్యి కిందికి పడేది అనేది అది కళ, పడ్డాక మళ్ళీ లేస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఏం చేస్తారంటే స్టక్ అయి ఉంటుంది ప్రైస్. ఇప్పుడు 1,60,000 దాకా వెళ్ళింది, 1,40,000 అయింది, 1,40,000 నుంచి 1,20,000 అయినా కూడా ఆ 1,20,000 దగ్గర కొన్ని సంవత్సరాల పాటు అంటే 1 year కానీ 2 years కానీ స్టక్ అయి ఉంటుంది. అది ఎందుకు అంటే ఏవైతే రిజర్వ్స్, ఈ గోల్డ్ రిజర్వ్స్ అయితే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కావాలని అమ్మేస్తారు. అమ్మేసి అక్కడనే కొనకుండా ఆపేస్తారు. ఈ మనం మిడిల్ క్లాసులకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టి కొంటున్నాం, అది ఒకటే ప్రాబ్లం తప్ప. ఒకసారి కొన్నాక మనం అమ్మం అవసరానికి తప్ప. లేదా బ్యాంకులో తాకట్టు పెడతాం. మ్యాక్సిమం బ్యాంకులో తాకట్టు పెట్టి వాడుకోండి, అమ్మకండి. గోల్డ్ అయితే కొన్న తర్వాత అయితే అమ్మకండి, తాకట్టు పెట్టుకోండి. 1% 90 పైసా మిత్తి అది ఉంటుంది బ్యాంకులో. సో ఓకేనా. మీకు గోల్డ్ గురించి ఇంకా మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ పెడితే తక్కువ వడ్డీకి వస్తుంది, ఇంకా ఎలా పెట్టాలి, ఇవన్నిటికీ ఒకసారి కావాలంటే మనం ఒకసారి నేను రీసెర్చ్ చేసి చెప్తాను. కింద కమెంట్ చేయండి. టెక్ మార్కెట్లో వైబ్స్ అంట. ఏఐ భయం వల్ల టెక్ స్టాక్స్ ఒక్కసారిగా పడిపోయాయి, కానీ తర్వాత మార్కెట్ రికవరీ అయింది. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ మళ్ళీ ఊపు అని చెప్పేసి ఒక న్యూస్ అవుతుంది. ఐటీ స్టాక్స్ పడ్డాయి అంటే ఐటీ స్టాక్స్ ఐటీ కంపెనీ లేవంటే ఇండియా లేనట్టే. ఇంకా ఎందుకంటే మనం ఇంకా మనం తిని బతకాల. మనకు మేజర్ మనీ వచ్చేది ఐటీ మీదనే. ఈ ఏదైతే ఇది అంతా చూస్తుందో స్వర్గలోకము, ఈ హైటెక్ సిటీ, ఇవన్నీ ఉన్నాయన్నీ